Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. డిఫెండ్లో పార్ట్ 68. ఒకవైపు నుండి తన పేరెంట్స్, మరోవైపు నుండి సంజు శాండీ రావడం, ఇంకోవైపు వాసవిని తీసుకుని సుదర్శన్ గారు రావడం జరగడంతో ఒక్కసారిగా కలకల్లాడింది ఆ ఇల్లు. వాసవి ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఆనందం రెట్టింపవడంతో ప్రజెంట్ వీక్గా ఉన్నావు, రెస్ట్ తీసుకోరా అన్నారు. అక్కడ వరేణ్యతోనే ఎంతో కొంత పరిచయం ఉండటంతో వరేణ్య ఏమైనా తినాలనుందంటూ చిన్నగా చెప్పింది. అత్తమ్మ, మటన్ కుక్ చేశారు, తింటావా? హా. అత్తమ్మ, వాసవికి ఆకలిగా ఉందంట. అయ్యో, అడగడమే మర్చిపోయాను, రా తల్లి వడ్డిస్తాను అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు. గబగబా తినేస్తున్న ఆమెకి పొలమారడంతో తల తడుతూ వాటర్ పట్టించారు అని. నేను నిద్రపోవచ్చా చిన్నత్తయ్య గారు? హా, వెళ్ళు, మీ మావయ్య రూమ్ చూపిస్తారని చెప్పడంతో సుదర్శన్ కూడా వెళ్ళింది వాసవి. శేఖర్ హత్తుకుని ఫోర్హెడ్ కిస్ చేస్తూ నా వరు బంగారం అమ్మ అవుతుంది అన్నారు ఆనందంగా. హా డాడీ, ఇదిగో ఈ స్వీట్ తినిపించండి మన బంగారానికి. తల్లి మాటల్లో తనపై ప్రేమ తెలుస్తుంటే అమ్మ నీలో చేంజ్ నిజమేనా నిందపనమ్మకంగా. ఎన్ని రోజులు లేని భయాలతో మిమ్మల్ని బాధ పెట్టానే తల్లి, నన్ను క్షమించని నుదుటిని ముద్దు పెట్టారు ఆప్యాయంగా. నీ నుండి ఈ ప్రేమనే కోరుకున్నా అమ్మ అని ఆవిడని ప్రేమగా హత్తుకుంది సునందని. ఇంతలో విరాట్ కాల్ చేయడం, ఇగ్నోర్ చేయడం మనకి తెలిసిందే. ఈవినింగ్ వరకు అందరితో కబుర్లు చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళడంతో అత్తమ్మ నాకు బ్యాక్ పెయిన్గా ఉంది, కాసేపు నిద్రపోతానంది. ఇంతలో సమీర్ బైక్ వచ్చి వరేణ్య కాంపౌండ్లో ఆగింది. ఎవరు వచ్చారా అని చూసిన ఆమెకి సమీర్ కనిపించడంతో రేయ్ వైజాగ్ ఎప్పుడొచ్చావు, ఆంటీ ఎలా ఉన్నారంది. నాట్ గుడ్ వరు బేబీ, లోపలికి రా మాట్లాడుకుందాం. వద్దు, చెల్లి ఎక్స్పైర్ అయిందని కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు. వాట్, నీకు చెల్లి కూడా ఉందా? అసలు ఎప్పుడు చెప్పలేదు. పేరుకి ఫ్రెండ్వి, నీ గురించి ఏం తెలియదు నాకు అంది. చెల్లి హ్యాండిక్యాప్డ్, తనకి భయం ఎక్కువ. తన గురించి చెప్తే నన్ను చిన్నచూపు చూస్తారని, తను ఉన్నట్టు ఎవరితో చెప్పకూడదని ప్రామిస్ తీసుకుంది అని బాధగా ఆమె షోల్డర్పై ఒరుగుతూ అన్నాడు. మరి ఎలా ఎక్స్పైర్ అయింది? ఎన్ని రోజులు నిన్ను నువ్వే శిక్షించుకుంటావు చెల్లి, అందరిలో సంతోషంగా లైఫ్ లీడ్ చేయాలి అని స్ట్రెస్ చేశాం. ఏమనుకుందో 2 రోజుల తర్వాత శవమే కనిపించిందంటూ ఆమె వేళ్ళని తన చేతిలో బంధించాడు. ఓదార్పుగా అతను హెయిర్ రబ్ చేసి బాధపడుకురా అండ్ ఇలా ఉండకూడదు, మనం కొంచెం దూరంగా జరిగి కూర్చో అనింది. ఐఎమ్ సారీ వరు. ఇట్స్ ఓకే సమీర్. ఇంతకీ ఆంటీ ఎలా ఉన్నారు? ఏదో అలా ఉంది, ఇప్పుడే అన్నం పెట్టి వచ్చా అని చెప్పి విరాట్ గురించి అడిగాడు. ఆయన రావడానికి టైం పడుతుందిరా, ఎన్ని రోజుల్లో వస్తారో చెప్పలేనంది. నిజంగా చెప్పలేదా? ఆ కామిని సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందంట అన్నాడు ఓరగా ఆమె వైపు చూస్తూ. అవునా, ఎందుకు చచ్చిపోయింది? నీకు తెలీదా? విరాట్ సార్ లైఫ్ని డిస్టర్బ్ చేసిందంట, అందుకే సార్నే ఆమెకి శిక్ష పడేలా చేశారని అన్నాడు. సగం సగం ఇన్ఫర్మేషన్ తెలిసిన వరేణ్య కనుబొమ్మలు ముడిపడటంతో తన క్యారెక్టర్ మంచిది కాదురా, ఒకసారి విరాట్తో మిస్బిహేవ్ చేసింది అనింది వరేణ్య. వాళ్ళిద్దరికీ ముందే. ఏంటి సమీర్? నథింగ్ నథింగ్, మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టిన వాడినవుతానంటూ బైక్ కీస్ తీసుకున్నాడు. సమీర్ పూర్తిగా చెప్పి వెళ్ళు. మాట్లాడకుండా కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సమీర్. ఈ సమీర్ నాతో ఏం చెప్పాలనుకున్నాడు? ఎందుకు సగమే చెప్పి వెళ్ళిపోయాడు? ఛ, ఎవడో నా విరాట్ గురించి ఏదో చెప్పడం ఏంటనుకుంటూ తన ఆలోచనలు డైవర్ట్ అవ్వాలంటే అతనే ముందనిపించడంతో తన కోపాన్ని పక్కన పెట్టి విరాట్కి కాల్ చేసింది. పొట్టి వెంటనే లిఫ్ట్ చేసి ఆదుర్దాగా పిలిచాడు. ఏడుపుని ఆపుకుంటూ పళ్ళు బిగిపట్టిన ఏ హేట్ యూ విరాట్ అంది. మిస్ అవుతున్నావా? నాకే ఏడుపు వస్తుంది, అక్కడ పనేముంది, ఇంకా త్వరగా వచ్చాయి అని చెప్పింది. ఆమె చెప్పింది కూడా నిజమే అనిపించింది విరాట్కి.
ఇంకా కేశవ్ గురించి తమ హ్యాపీ టైంని ఫ్యామిలీని వదులుకోవాలనుకోలేదు విరాట్. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులుగా తమ ప్రశాంతతని కోల్పోయారు కాబట్టి. విరాట్, వాసవి కూడా ప్రెగ్నెంట్. ఆ వెధవ దగ్గర ఇంకా ఉండాల్సిన అవసరం ఉందా? నీపై చాలా కోపంగా ఉంది నాకు. నేను మరోసారి ఫోన్ చేయను. నువ్వు 2 days లోపు నా దగ్గర ఉండాలని కమాండ్ ఇంకా చెప్పి కాల్ కట్ చేసింది. చోటు అక్కడ వాసవి కూడా సేమ్ డైలాగ్ వేయడంతో, వాళ్ళు చెప్పింది నిజమే కదా అన్నయ్య, ఇంకా ఈ వెధవ గురించి మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు వికాస్. నేను చెప్పిన పని చేయి అంటూ అతనికి ఏదో చెప్పి ఆ 2 రోజులు నరకం అంటే ఏంటో చూపించారు కేశవ్కి. కేశవ్ ఉన్న డోర్ ఓపెన్ చేశాడు విరాట్. ఈ పాటికి ఆ పాటి విరిగిపోయి చావు చివరంచుల్లో ఉన్నాడేమో. అప్పటికి అతని నుండి ఏదో దుర్గంధం పుడుతోంది. సింగిల్ హ్యాండ్తో అతని జుట్టు పట్టుకుని లాక్కుంటూ ఇంటి బ్యాక్ సైడ్కి తీసుకెళ్లాడు విరాట్. అప్పటికే కట్టెలు పేర్చడంతో అతన్ని దాని మీదకు తోసేశాడు. లైటర్ వెలిగిస్తున్న అతన్ని ఆపేశారు సత్య. వాడు చచ్చాక ఆత్మ కూడా శాంతించకూడదు విరాట్. శరీరం ఎలా కుళ్ళిపోతుందో ఆత్మ కూడా అలానే నరకం అనుభవించాలి. వాడు చేసిన ప్రతి తప్పుకి వీడి ఆత్మ ఘోషించాలి. మీరు దూరం జరగండి అని కసిగా చెప్పి వికాస్ అనర్చారు. కర్రకి నిప్పు పెట్టివ్వడంతో ఎన్ని రోజులు నా శరీరం మనసు ఇలానే మండిందిరా. అదే మంటల్లో కాలి చచ్చిపో అంటూ నిప్పంటించారు సత్య. అరిచే ఓపిక కూడా లేకపోవడంతో ఫేస్ అటు ఇటు తిప్పుతున్నాడు కేశవ్. చర్మం, నరాలు, కండ, మాంసం ఒక్కొక్కటిగా కాలుతుంటే, ఇన్నాళ్ళు తను పడిన నరకం మొత్తం కళ్ళ వెంట నీళ్ళల్లా కారుతుంటే మండుతున్న కేశవ శరీరం ఆవిడ కళ్ళల్లో బింబంగా కనిపించింది. కాలి బూడిదగా మారిన ఆ ప్లేస్ని పని వాళ్ళతో క్లీన్ చేయించి వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బిచ్చి చేతులు దులుపుకున్నారు ఇద్దరు. స్నానం చేసి వచ్చిన సత్యగారిని చూసి ఇద్దరు మోకాళ్ళపై కూర్చుని ఆవిడ చెరో కన్నుని తొడవడంతో ఇద్దరిని హత్తుకుంటూ పెద్దగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. మనసులో ఉన్న భారం పోయేంత వరకు ఆవిడని ఏడవనిచ్చి, వైజాగ్లో నీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయమా, అక్కడ హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది, వెళ్దామా అన్నాడు విరాట్. ఆ ఇంటిని మొత్తం గవర్నమెంట్ సీజ్ చేస్తారని తెలుసు కాబట్టి తన థింగ్ ఒక్కటి కూడా లేకుండా చూసుకుని వైజాగ్ స్టార్ట్ అయ్యారు ముగ్గురు. వచ్చేసరికి నైట్ అయిపోవడంతో వాణిగారిని చుట్టుకొని, నీ కోడలు ఎక్కడ మామ్ అని అడిగాడు. నా రూమ్లో ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకుని దానిని ముట్టుకో, ఇంతలో నేను డ్రెస్ తెస్తా అంటూ తన రూమ్కి వెళ్ళారు వాణి. కాసేపటి తర్వాత బయటకు రావడంతో చేతికి రక్షదారం కట్టి భోజనం తినిపించి లోపలికి పంపారు. సత్య అప్పటికే తనకి అలాట్ చేసిన రూమ్కి వెళ్ళిపోయారు. అతను షర్ట్ని వేరు చేసి నిద్రపోతున్న ఆమెని అపురూపంగా చూసుకుని బెడ్షీట్లో చోటు చేసుకుని గుండెల్లో ఫేస్ని అదిమాదు విరాట్. ఈడియట్, ఐ హేట్ యూ మత్తుగా చెప్పింది వరేణ్య. సున్నితంగా గుండెలపై కొరికి బలంగా చుట్టేశాడు ఆమెని. ఇక వదిలేసి ఎక్కడికి వెళ్ళవు కదా? నో. ఎంత మిస్ అయ్యానో తెలుసా? కిస్మి. మరుక్షణం ఫేస్ నిండా కిస్సెస్ ఇస్తూ లిప్స్ని లాక్ చేసింది వరేణ్య. ఆమెను ఈక్వల్గా పైకి లాక్కుంటూ మెడ వెనుక చేతిని పోనించి గాఢంగా హత్తుకుంటూ మరింతగా ముడివేశాడు పెదవుల్ని. ఇద్దరి మధ్య ఎడబాటు కేవలం ముద్దుతో ఆగిపోవద్దని ప్రేరేపిస్తుంటే టీషర్ట్ జిప్ విప్పుతూ మెడ దగ్గరికి జారిపోయాడు. విరాట్, ఏం చేస్తున్నావు? మిస్డ్ ఫీలింగ్ చూపిస్తున్న పొట్టి అంటూ ఆమెను వెళ్ళకిలా తిప్పి మీదికి చేరిపోయాడు బరువు పడకుండా. కమ్ క్లోజ్లీ. నా ప్రిన్సీ డాడీ వెయిట్ని బేర్ చేయలేదు. అబ్బాయి ఉన్నాడు లోపల. షీఈ్ మై లవబుల్ డాటర్ అంటూ మెడవంపులో తల దూర్చి తడిపెదల్లో ముద్రలు వేశాడు. ప్రతి అణువులో ముద్రలు వేస్తూ వరేణిలో తాపం పెంచి పొట్ట మీదకి జారి అత్యంత సున్నితంగా కిస్సి ఇచ్చాక పక్కకు ఉరిగిపోయాడు. సచ్చినోడా, అతని గుండెల్లో తలదాచుకుంటూ కోపంగా తిట్టింది. ఇక నుండి కాలేజ్కి రావాలి ఇద్దరు. అయ్యయ్యో, నేను ప్రెగ్నెంట్ని, ఎలా వస్తాను? నేను కేర్ చేస్తాను. విరాట్, ఈ చదువు పిచ్చేంట్రా నీకు? లెక్చరర్ పెళ్ళానికి డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదంటే ఎంత చిరాగ్గా ఉంటుందే.
అయిపోయిందని అబద్ధం చెప్పే. ఉఫ్. సరే విసుగు చూపించుకు వస్తానులే, నాకు మరో ఆప్షన్ లేదుగా అంది ఏడుపు ముఖంతో. నిన్ను డిసిప్లిన్లో ఉంచకపోతే నా ప్రిన్సీ పింకీగా తయారవుతుంది. అంటే ఏంటి, నేను పింకి పిల్లనా? డౌట్ నా పొట్టి. పెహ్, నీతో నాకు కటిఫ్ అంటూ దూరం జరుగుతుంటే చంపేస్తా అన్నాడు గుండెలపై గట్టిగా కొరికి. తన కోపం తీర్చుకుని కళ్ళు మూసుకుంది. తన ఇల్లు, తన లైఫ్ మునిపట్ల ప్రశాంతంగా అనిపిస్తుంటే వరేణ్యకి ఫోర్హెడ్ కిస్ ఇచ్చి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. ఆమున్నాడు. ఉదయాన్నే అందరూ హాల్లో సమావేశం అవ్వడంతో మామ్, చోటు ఇంటికి వెళ్ళడానికి ముహూర్తం మాట్లాడు అన్నాడు విరాట్. సరే కన్నయ్య, నేను కాలేజ్కి స్టార్ట్ అవ్వాలి మామ్. డ్రెస్ ఐరన్ చేసేసాను, బాక్స్ ఆఫ్టర్నూన్ డ్రైవర్ తీసుకొస్తాడు. ఓకే మామ్. ఇద్దరిని అట్టే చూస్తున్నారు సత్యగారు. ఈవెన్ వికాస్ని కూడా అంత పట్టించుకోలేదు ఆవిడ. తల్లి ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండటంతో ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేవాడు కాదు వికాస్. వాసవి వచ్చాక తనకి బర్డెన్ తగ్గిందనే చెప్పుకోవాలి. కన్నయ్య, మామ్, నీ కోడల్ని డ్రామాస్ ప్లే చేద్దని చెప్పు. కడుపుతో ఉన్న పిల్ల కాలేజ్కి ఎలా వస్తుంది? తను చాలా హెల్తీగా ఉంది అండ్ కాలేజ్లో నేను శాండీ కేర్ చేస్తాం అన్నాడు సీరియస్గా. అత్తమ్మ, ఫోన్లో క్లాసెస్ అటెండ్ అవుతుంది కదా. ఈజ్ ఇట్? 20 days కూడా వినలేదు క్లాస్ది. లేజీనెస్ పెరిగి పడుకోవడం తప్ప మరేం చేయదు. ఈ విషయంలో ఎవరి మాట విననంటూ శాండీకి కాల్ చేసి మ్యాటర్ షేర్ చేశాడు. అన్నయ్య, ఉఫ్, నేను వరు కారులో వచ్చేస్తామని చెప్తున్నా. ఈడియట్ విసుగ్గా చెప్పి తన రూమ్కి వెళ్ళడంతో మీతో కటిఫ్ అనే నీరసంగా రూమ్కి వెళ్ళింది. వాల్కి లాక్ చేసిన విరాట్ ఆమె చెంపలు వత్తేస్తూ, మిస్ అవుతానే నిన్ను, నన్ను చూడకుండా ఉండగలవా అంటే చెప్పు, ఫోర్స్ చేయను అన్నాడు. వస్తాలే, ఇంకొక 5 months నీకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది, 7th month వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు అని కన్విన్స్ చేయడంతో అతనికి పెక్ ఇచ్చి రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఇక వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు కాబట్టి మరొకసారి గైనీకి చూపించాలని అపాయింట్మెంట్ తీసుకుని వరేణ్యతో కలిసి కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు విరాట్. చాలా రోజుల తర్వాత తమ కాలేజ్కి వచ్చిన విరాట్ని చూసి తన క్రష్ లిస్ట్ అందరూ మేల్కొనడంతో అతని చేతిని చుట్టుకొని నల్లపూసలు పైకి వేసుకుంటూ స్టైల్గా నడిచొచ్చింది వరేణ్య. ఆమె చేయి విడిపించుకుంటూ గుడ్ మార్నింగ్ విరాట్ సార్ అని సాగదీసుకుంటూ చెప్పింది. గుడ్ మార్నింగ్ వరేణ్య సీరియస్గా చెప్పి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు విరాట్. లాక్ ఓపెన్ చేసిన ప్యూన్కి చిరు స్మైల్ ఇచ్చి లోపలికి వచ్చేసరికి అంతే అందంగా ఉంది తన క్యాబిన్. వెల్కమ్ మిస్టర్ విరాట్. అభిమానంగా ప్రిన్సిపల్ని హత్తుకుని థ్యాంక్ యూ చెప్పి ఆయన ఇచ్చిన బొకే తీసుకున్నాడు. మీకు ఇష్టం ఉండదని లెక్చరర్స్ రాలేదు, లేకపోతే గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చాలా ప్లాన్స్ వేసుకున్నారు. ఇబ్బందిగా నవ్విన విరాట్ని చూసి గో టు యువర్ వర్క్ అని వెళ్ళిపోయారు ప్రిన్సిపల్. తను లేకపోయినా ఛాంబర్ని నీట్గా ఉంచిన ప్యూన్కి మనీ ఇచ్చాక చైర్లో కూర్చుని బుక్స్ ఓపెన్ చేశాడు. మనీ కావాలా, పీస్ కావాలా అని అడిగితే విరాట్ రెండో దానికి ఓటు వేస్తాడు. నచ్చిన జాబ్ వల్ల వచ్చిన మనీతో తన ఫ్యామిలీని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాడు. బట్ కేశవ్ దగ్గర చాలా మనీ ఉండేది, కానీ ప్రశాంతత లేని రోజుల్ని గడిపాడు. దేనికి ఎక్కువ వాల్యూనో అని తన లైఫ్ అతనికి నేర్పించిన బెస్ట్ లెసన్ ఇది. ఇటువరేణ్య లోపలికి రాగానే అందరూ ఆమెని చుట్టుముట్టేశారు ఒకేసారి. బిక్క చచ్చిన ఆమె భయంతో చూడటంతో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నారు తన చుట్టూ చేరిన 6 అమ్మాయిలు. 1. వరేణ్య, విరాట్ సార్ని పెళ్లి చేసుకున్నావు కదా, ఆయన కోపాన్ని నువ్వెలా బేర్ చేస్తావు? 2. సార్ అంత ఆరోగెంట్గా ఉంటారు కదా, నీకు భయం వేయదా? 3. అసలు అంత మూడీగా ఉండే సార్ని ఎలా ప్రేమించావు, ఆయనతో ఎలా సర్వైవ్ అవుతున్నావు? 4. నీతో ప్రేమగా ఉంటారా, అంటే రొమాన్స్ టైంలో కూడా అంతే సీరియస్గా ఉంటారా? 5. సార్ డామినేటెడ్ పర్సన్ కదా, నిన్ను ఎలా చూసుకుంటున్నారు ఇంట్లో? 6. ఓయ్, అసలు ఏంటి క్వశ్చన్స్,
మీకు సార్ అవ్వచ్చు, బట్ నాకు మొగుడు. అందరూ ఎలా ఉంటారో మేము కూడా అలానే ఉంటాం అనింది అసహనంగా. నో వే, సార్ వేరు, అందరూ వేరు. మీ ముఖం. ఆయనకి నేనెంత చెప్తే అంత. నా మాట అసలు కాదనరు. నన్ను చాలా ప్యాంపర్ చేస్తారనింది ఊహలలోకి పోతూ. ఇది కూడా అబద్ధమే. విరాట్ సార్ చాలా కోపిష్టి. నేను చిన్న మిస్టేక్ చేసిన పనిష్మెంట్ ఇస్తారు. ఎంత అరగంటనో తెలుసా? నాకు ఆయన కోపంతో చుక్కలు చూపిస్తారు. ఎంత భయమో నాకు సార్ని చూస్తే. అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. ఇందాక వరకు ఎందుకు అబద్ధాలు చెప్పావు మరి అని ఆరుగురు అడిగారు ఒకేసారి. జస్ట్ ఫర్ ఫన్. పాపం వరేణ్య సార్ ఎరగన్స్కి బలైందనుకుంటూ తమ ప్లేసెస్కి వెళ్ళారు. ఇంతలో శాండీ రావడంతో జరిగింది చెప్పి పడి పడి నవ్వింది వరూ పాప. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? లోపలికి వస్తూనే గంభీరంగా అడిగాడు విరాట్. అందరూ ఒకేసారి విష్ చేసి కూర్చుని మిస్ యూ సార్ అని కోరస్గా చెప్పారు. యూ టు స్టూడెంట్స్, డోంట్ వేస్ట్ అవర్ టైం అంటూ సీరియస్గా చెప్పి క్లాస్ స్టార్ట్ చేశాడు. నా మొగుడిని ఎలాంటి డ్రెస్సెస్లో చూసి ఎన్ని రోజులైందో రెప్ప వేయడం మరిచి విరాట్ని స్టేర్ చేస్తోంది వరేణ్య. ఇడియట్. పదునైన చూపు విసురుతూ ఆమెకి మాత్రమే అర్థమయ్యేలా పెదవులు కలిపాడు విరాట్. ముద్దుగా మూతి ముడిచి బుద్ధిగా క్లాస్ వినడంలో నిమగ్నమైంది. కొరియన్ సిరీస్ రీల్స్లో చూసి ఇదేదో ఊహించుకున్నారు స్టూడెంట్స్. కళ్ళతోనే నవ్వుకుంటారు, ఎందరున్నా స్పెషల్గా ట్రీట్ చేసుకుంటారు అన్నట్టు. కానీ ఇక్కడ విరాట్ బిహేవియర్ ఎప్పట్లానే ఉంది. కనీసం వరేణ్య వైపు చూడకుండా, అంటే చూస్తున్నాడేమో ఉండి కొందరు ఊహలపై నీళ్లు జల్లేశాడనే చెప్పాలి. లంచ్ టైంలో ఇద్దరి కండిషన్ తెలుసు కాబట్టి క్యాంటీన్లో జంక్ ఫుడ్ ఇవ్వద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు విరాట్. ఈ విషయం తెలియని వదిన మరదలు ఇంటి నుండి వచ్చిన లంచ్ కాకుండా క్యాంటీన్కి వెళ్ళి నచ్చిన ఫుడ్ కుమ్మేయాలని స్టార్ట్ అయ్యారు పాపం. వరేణ్య స్వప్న తాము ఎప్పుడూ కూర్చునే టేబుల్ దగ్గర కూర్చోవడంతో సమీర్ గారు మిస్సింగ్ కదా అంది. అవును వరు, నిన్ను పెళ్లి చేసుకునేది వాడని తెలిసి తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ మీ ఇద్దరిలో వాడికి తెలియదని వాడితో మాట్లాడాకనే అర్థమైందని చెప్పింది స్వప్న. అవును, అప్పటి వరకు సైలెంట్గా ఉన్న విరాట్ రాగానే తాళిచ్చేశాడంటూ తనని మీట్ అవుతున్న విషయం చెప్పడంతో ఇద్దరు జాలిపడుతూనే భయ్యా అని పిలిచారు. చెప్పండి మేడం. ఆర్డర్ రాసుకో. విరాట్ సార్ ఆర్డర్ ఇవ్వద్దని చెప్పారు. వాట్? ఒక్కసారిగా అరిచారు ఇద్దరు. అదిగో సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు విరాట్ వైపు చూపిస్తూ. ఇద్దరు కొంగల్లా మెడ తిప్పిన మరుక్షణం రమ్మన్నట్టుగా సైగ చేశాడు లెక్చరర్ సార్. మరో దారి లేకపోతుంటే కాళ్ళు వేలాడేసుకుంటూ ఇద్దరు విరాట్ క్యాబిన్కి వెళ్ళారు తమ బాక్స్ పట్టుకుని. అతను చైర్లో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో చూస్తూనే తినడం మొదలు పెట్టడంతో చందు, స్వప్న ఏదో ఒకటి మాట్లాడే అంది. అన్నయ్యకి కోపం వస్తుంది వరు పాప. మా అత్తయ్య ఫిష్ కుక్ చేశారు. అమ్మాయి ఏం వండిందంటూ బాక్స్ ఓపెన్ చేసింది. క్రాబ్స్. అబ్బా దా, ఒక పట్టు పడదామంటూ తినడం మొదలెట్టింది. విరాట్, టెల్ మీ పొట్టి, నాకు పిజ్జా కావాలి. ఈవినింగ్ మాల్కి తీసుకెళ్తాను, తిను. నిజంగా నా ప్రామిస్? ఆమెకు ఒక లుక్ ఇచ్చాడు. నువ్వలా అన్నావంటే మాటపై నిలబడే రకానివే. ఇప్పుడు తింటానని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కంప్లీట్ చేశారు ఇద్దరు. చూడవే, సార్ తన వైఫ్తో లంచ్ చేస్తున్నారు. ఏడ్చావు. విరాట్ సార్ తన వర్క్ చేసుకుంటూ తింటున్నారు. ఇక వీళ్ళిద్దరూ మరో లోకంలో ఉన్నారు. మరేని ప్రెగ్నెంట్ కదా, నాన్ హైజీనిక్ ఫుడ్ తినకుండా స్ట్రిక్ట్గా తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు. పాపం వరేణ్య, నాకు ఇంకా వదలని డౌట్, రొమాన్స్ చేసేటప్పుడు కూడా సీరియస్గా ఉంటారంటావా? వెళ్ళి విరాట్ సార్ని అడుగు. అమ్మో, నాకు పాడి కన్ఫర్మ్. ఆయన జస్ట్ క్రష్ లిస్ట్లో ఉంటే చాలనుకుంటూ బ్యాగ్ పట్టుకుని క్లాస్ రూమ్కి వెళ్ళింది ఆమె. ఎన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్న కూతురు దూరం అవ్వడంతో మనశ్శాంతి గురించి టెంపుల్కి వచ్చారు దమయంతి. ఆమె చనిపోయాక దహనం తప్ప మరేం చేయలేదు సమీర్. చచ్చిన దానికి ఖర్చు ఎందుకు చేయడం అని మనసులో అనుకున్నా. ఆరోగ్యం బాగోలేదని రూమ్ నుండి బయటకు రావడం మానేసి తప్పించుకున్నాడు. అదే విషయం పంతులు గారికి చెప్తే
కాశీ వెళ్ళి స్థితులు కలపండి. వచ్చే జన్మలో అయినా ఆత్మకి ప్రశాంతత లభిస్తుందని చెప్పడంతో దర్శనం చేసుకుని వెళ్తుంటే వనిత కనిపించింది ఆవిడికి. వని వెళ్తున్నామే వెనక్కి తిరుగుతూ. హాయ్ ఆంటీ అంది నవ్వుతూ. పెళ్ళైపోయిందా? మెడలో తాడును చూస్తూ ప్రశ్నించారు. హా, మా ఆయన ఫారెన్లో ఉంటాడు. రీసెంట్గానే పెళ్ళైంది. ఇంకా 1 వీక్లో అమెరికా వెళ్ళిపోతాం అంది. నీ జీవితం మా ఆయనకి ఏం తెలీదు. ఆయన కూడా నాలాంటోడే. సో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ మీ కొడుకున్నాడా పోయాడా అంది వెటకారంగా. అవేం మాటలేవని, చేసిన పనులు అలాంటివి. ఇది నా న్యూ నెంబర్. మీరు మంచివారు, సో టచ్లో ఉంటానని తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది. చిన్నగా నిట్టూర్పు విడుస్తూ ఇంటికి పయనమయ్యారు. అరగంట నుండి ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ వరేణి గురించి వెయిట్ చేస్తున్నాడు సమీర్. ఆమె మాటైనా వినిపించేది. బట్ ఈరోజు అది కూడా లేకపోవడంతో ఆ విరాట్ గాడు ఏదైనా వెకేషన్కి తీసుకెళ్ళిపోయాడా అనుకుంటూ ధైర్యం చేసి లోపలికి వెళ్ళాడు. ఇంతలో సత్య గారు బయటకు వస్తూ కనిపించడంతో ఆంటీ వరేణ్య లేదా అన్నాడు సమీర్. ఎవరు బాబు నువ్వు? వరేణ్య బెస్ట్ ఫ్రెండ్ని. తను విరాట్తో కాలేజ్కి వెళ్ళింది. అవునా? ఆశ్చర్యంగా అడిగాడు. హా, ప్రెగ్నెంట్ అయ్యాను, నా వల్ల కాదన్నా తీసుకెళ్ళిపోయాడు. ఎంత గోల చేసిందో అల్లారు పిల్ల అని చెప్తూ నవ్వారు. థ్యాంక్స్ ఆంటీ. వడివడిగా బయటకు వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుని కోపంతో గట్టిగా అరిచాడు సమీర్. నువ్వు ప్రెగ్నెంట్ బావరు బేబీ. ఐ డోంట్ లైక్ ఇట్. మీ బంధం మరింతగా బలిపడిపోతుంది. అనుమానించేలా చెప్తే వాడిని నిలదీస్తావనుకున్నా. బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. జరిగింది మొత్తం నీకు తెలియాలి. అప్పుడే విచక్షణ కోల్పోయిన నువ్వు వాడిని నానా మాట్లాడాలి. విరాట్ గుండె పేలిపోవాలి. నువ్వు దూరం అయిపోవాలి. ఇంట్లో ఉన్న నిన్ను డైలీ మీట్ అవ్వచ్చును అనుకుంటుంటే కాలేజ్కి తీసుకెళ్ళిపోయాడు ఆ దరిద్రుడు. నాకు ఇది నచ్చట్లేదు. వెంటనే మిమ్మల్ని విడదీయాలి అనుకుంటూ సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూడసాగాడు. ఇంతలో సమీర్ అనే పిలుపుకి కోపం నష్టాలను కండటంతో ఏంటమ్మా అన్నాడు ఆవేశాన్ని ఆపుతూ. మనం కాశీకి వెళ్తున్నాం. 15 రోజులు. టికెట్స్ బుక్ చేయి. ఎందుకో? చెల్లి అస్తకులు కలపడానికి వెళ్ళాలి. ఉఫ్, ఇది చచ్చి కూడా సాధిస్తోందని ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ రానని చెప్పాడు. నీ పద్ధతి నాకేం నచ్చడం లేదు సమీర్. బ్రతికున్నప్పుడు ఎలానో పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా తగిన కర్మ చేయకపోతే దాని ఆత్మ పోషిస్తుందిరా. ఎందుకు ఇంత రాక్షసుల్లా మారిపోయావు? నేనెందుకు బ్రతుకున్నానా అని నరకం చూపిస్తున్నావు సమీర్ అన్నారు దమయంతి ఆవేదనగా. ఎందుకు ఇంత డ్రామా ప్లే చేస్తున్నావు? నిజం చెప్పు. దాని చావు వెనుక నీ హస్తం ఏమైనా ఉందా? ఎన్ని రోజుల ఆత్మస్థైర్యంతోన నా కూతురు లాస్ట్గా మాట్లాడింది నీతోనే. ఆ రోజు దానినేం అన్నావనే నిలదీశారు కోపంగా. ఏమైనా తేడా చేస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తూ, అమ్మా, నా చెల్లిని చంపుకునేంత కసాయివాడిలా కనిపిస్తున్నానా నీ కంటికి? ఇప్పుడేంటి, కాశీ వెళ్ళాలి కదా, బ్యాగ్ ప్యాక్ చేసుకో. మిగిలిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి నేనే చేస్తాను అని తల్లిని తన కన్నీళ్లతో కట్టేసి ఊరు స్టార్ట్ అయ్యాడు. కాలేజ్ అయిన వెంటనే మాల్కి తీసుకెళ్తానని మాటిచ్చాడు కాబట్టి సంజీవ్ను కూడా జాయిన్ అవ్వమని మెసేజ్ చేసి స్టార్ట్ అయ్యారు. పాపకి విపరీతమైన క్రేవింగ్స్ ఉండటంతో వెళ్ళిన వెంటనే ఫుడ్ కోర్ట్పై దండయాత్ర చేసింది. 2 రకాల పిజ్జాస్ ఆర్డర్ ఇచ్చుని తింటున్నామని చూస్తుంటే. అంటే మరి క్రేవింగ్స్ విరాట్ అంది పళ్ళని బయటకు పెట్టి నవ్వుతూ. ఉఫ్, మిగిలిన ఇద్దరు తింటుంటే సంజీవ్ జాయిన్ అయ్యాడు మధ్యలో. శాండీ ట్రీట్మెంట్ విషయం కూడా చెప్పడంతో మరింత ఆనందంతో అందమైన స్మైల్ వచ్చింది విరాట్కి. అలానే పూణేలో జరిగిన విధ్వంసం మొత్తం చెప్తుంటే కామిని పేరు రాగానే విరాట్ వైపు చూసింది వరేణ్య. ఆ క్షణం సమీర్ మాటే మెదిలింది ఆమెలో. ఏంటన్నట్టు కళ్ళెగరేయడంతో తల విదిల్చుతూ ఏం లేదని నవ్వింది. ఎవరో మాట విని మా మధ్య క్లాషెస్ తెచ్చుకోవడం ఏంటనుకుని ఆ థాట్ని తీసేసింది వరేణ్య. ఆమె ఫుడ్ క్రేవింగ్ కంప్లీట్ అవడంతో అటు నుండటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఓల్డ్ రిపోర్ట్స్ చూపించి వరేణ్య కండిషన్ చెప్పడంతో చెకప్ చేసిన డాక్టర్ కండిషన్ నార్మల్ అని చెప్పింది. ఆత్రం ఆగిన వారు పాప దగ్గరగా ఉండొచ్చా అని అడగటంతో ఎగాదిగా ఒకసారి చూసి జెంటిల్గా అబ్డామినల్పై ప్రెషర్ పడకూడదని చెప్పడంతో తల కొట్టుకోలేక పళ్ళు కొరికాడు విరాట్.
మెడిసిన్స్ ఓల్డ్ వే కంటిన్యూ చేయమని చెప్పడంతో బయటకు రాగానే మెంటల్ అని మొట్టకాయ వేశాడు. అయ్యో ఇబ్బంది పడతావని ధైర్యం చేసుకుని సిగ్గును పక్కన పెట్టి అడిగితే నన్ను తిట్టి కొడతావా? రాత్రి దగ్గరికి వస్తావుగా అప్పుడు చెప్తా అని కన్నింగ్ లుక్స్ ఇవ్వాలి అనుకుని ఫెయిల్ అయింది పాపం. ఇంటికి వెళ్ళాక జరిగింది మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పి సుదర్శన్ గారితో విరాట్ని తిట్టించేసి సోల్ సాటిస్ఫై చేసుకుంది వరేణ్య. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.